విమల్కి చిన్నప్పటినుంచి కార్లు బైకులు అంటే చాలా ఇష్టం. తను చిన్నప్పుడు కూడా వాటితోనే ఆడుకుంటూ ఉండేవాడు. నెమ్మది నెమ్మదిగా తను పెద్దవాడయ్యే కొద్దీ తనకున్న ఈ ఇష్టం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల తను బైక్ ఇంకా కార్ రేసింగ్ చేస్తాడు. భలే, ఈ వార రేసులో చాలా మజా వచ్చింది. నువ్వు ఆ అబ్బాయిని చిటికలో ఓడించేశావు. ఎంతో ఖరీదైన లేటెస్ట్ కార్ అయినప్పటికీ కూడా నిన్ను తాను గెలవలేకపోయాడు. గెలవడానికి ఖరీదైన కారు ఉంటే సరిపోదురా, మంచి రేసింగ్ టెక్నిక్ ఉండడం అవసరం. నేను అదే చేశాను. అవును, సరిగ్గా చెప్పావు. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. అందుకే నువ్వు కారింగ్ రేసింగ్లో ఛాంపియన్ అయ్యావు. విమల్ ఇంకా లలిత్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. లలిత్ ఎప్పుడూ విమల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. తను విమల్ దగ్గరే మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. చూడు విమల్, నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఇంకా ఈ రేసు వదిలేయడం మంచిది. నీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండదు. ఇది ఇంకా ప్రారంభమే. నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బైకులతో కార్లతో రేస్ చేయాలని ఉంది. నువ్వు నీ రేసింగ్ మోజు. నేనిప్పుడు విదేశాల నుండి కొత్త హైటెక్ కార్ని తెప్పించుకుంటున్నాను. ఆ కారుకి అసలు సాటే ఉండదు. అంతలో విమల్కి కార్ డీలర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అతను ఏమంటాడంటే విమల్ ఏదైతే కార్ని అడుగుతాడో దాన్ని పంపించడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని. సార్, ఇప్పుడు మార్కెట్లోకి పెద్ద డబుల్ ట్రైన్ రాబోతుంది. ఇక ఇప్పుడు అంతా ట్రైన్ రేసులే జరుగుతాయి. అందుకని మీరు ఏదైతే బండి అడిగారో దానిని పంపించడానికి సమయం పడుతుంది. ఏంటి, అంత పెద్ద డబుల్ ట్రైనా? అయితే నాకు ఆ కారు అవసరం లేదు. ఏదో ఒకటి చేసి నాకు ఆ డబుల్ ట్రైన్ పంపించండి. నా కోరిక ఏంటంటే అందరికంటే ముందు నేను ఆ ట్రైన్ని దక్కించుకోవాలి. వేరే వేరే దేశాల నుండి అందరూ ఈ ట్రైన్ కావాలని అడుగుతున్నారు. కానీ మీరు మాకు ఓల్డ్ కస్టమర్ కదా, అందుకని ఈ ట్రైన్ నేను మీకు అందరికంటే ముందు అందిస్తాను. భలే, చాలా సంతోషం. నాకు ఆ డబుల్ ట్రైన్ అందరికంటే ముందు కావాలి. అప్పుడే దూర దూరాల వరకు నా రేసింగ్ టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. కొద్ది రోజుల్లో విశాలమైన డబుల్ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ చూడ్డానికి ఎంతో పెద్దదిగా అందంగా ఉంటుంది. గ్రామస్తులు మొదటిసారి అంత అందమైన పెద్ద ట్రైన్ని చూస్తారు. దేశ విదేశాల నుండి మీడియా వాళ్లు ఆ ట్రైన్ని చూడ్డానికి వస్తారు. ఆ కారణంగా విమల్ ఎంతో ఫేమస్ అవుతాడు. నువ్వు నిజంగానే అద్భుతం చేశావు. దేశ దేశాల పేపర్లో నీ ట్రైన్ ఫోటోలు అలాగే నీ ఫోటోలు కూడా వచ్చాయి. నువ్వు ముందు ప్రకటన చేయించు. నేను అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరికైనా ధైర్యం ఉంటే నాతో వచ్చి రేసింగ్లో పాల్గొనాలి అని. ఒకవేళ నేను ఓడిపోతే ఈ విశాలమైన డబుల్ ట్రైన్ని గెలిచిన వాళ్ళకు ఇచ్చేస్తాను. ఏమంటున్నావు నువ్వు? ఇంత ఖరీదైన ట్రైన్ని గిఫ్ట్గా ఇస్తావా? నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, అంతే చాలు, సరేనా? విమల్ చెప్పినట్టుగానే లలిత్ ఆ ట్రైన్ కాంపిటీషన్ గురించి ప్రకటన ఇస్తాడు. మరుసటి రోజు బోలెడంత మంది ఆ ట్రైన్తో రేస్ చేయడానికి వస్తారు. విమల్ తన డబుల్ ట్రైన్తో వచ్చిన వాళ్లందర్నీ ఓడించేస్తాడు. నిజంగా అద్భుతం. దేశ విదేశాలకు చెందిన రేసర్లు కూడా ఈ విశాలమైన ట్రైన్ ముందు ఓడిపోయారు. లేకపోతే మరేంటి, ఎక్కడ ఉండదు ఇటువంటి ట్రైన్. విదేశీ వస్తువుల్లో ఉన్న ప్రత్యేకత అదే. మరి అదే ఊర్లో అజయ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. తనకి రిపేరింగ్ షాప్ ఉంది. తను విమల్ డబుల్ ట్రైన్ని చూసి ఎంతగానో ప్రభావితమవుతాడు. తను ఆలోచిస్తాడు, సరిగ్గా అటువంటి ట్రైన్ని మన దేశంలో తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. అటువంటి ట్రైన్ కనుక మన దేశంలో తయారు చేస్తే అప్పుడు దాని ధర కూడా తగ్గిపోతుంది కదా. అజయ్ కొన్ని పాత సామాన్లను సేకరించి స్వయంగా డబుల్ ట్రైన్ని తయారు చేయడం మొదలు పెడతాడు. మొదట్లో అయితే గ్రామస్తులు తనని ఎగతాళి చేస్తారు. ఇక ఈ కబురు నెమ్మదిగా విమల్కి కూడా తెలుస్తుంది. విమల్ వెంటనే అజయ్ని కలవడానికి వెళ్తాడు. దీనిని తయారు చేయడం సాధ్యం కాదు. ఈ విశాలమైన ట్రైన్ ని దేశ విదేశాల్లో పెద్ద ఇంజనీర్లు కలిసి తయారు చేశారు. పాత సామాన్లతో చేసిన ఈ ట్రైన్ ఆ ట్రైన్ తో పోటీ పడలేదు. నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, మన దేశంలో కూడా ఒక టాలెంట్ ఉంది అని. ఆ టాలెంట్ తో ఖరీదైన విదేశీ డబుల్ ట్రైన్ కంటే మంచి ట్రైన్ తయారు చేయగలరు అని. జోక్ బాగుంది. తయారైన తర్వాత కబురు చేయి. అజయ్ రాత్రి పగలు కష్టపడి డబుల్ ట్రైన్ని తయారు చేయడంలో నిమగ్నమై ఉంటాడు. తను విమల్ ట్రైన్ కంటే మంచి ట్రైన్ని తయారు చేస్తాడు. అజయ్ తయారు చేసే డబుల్ ట్రైన్ గురించి ఊర్లో అందరూ చర్చించుకోవడం మొదలు పెడతారు. ట్రైన్ తయారైందన్న విషయం విమల్కి కూడా తెలుస్తుంది. ఇది నిజమేనా? మన గ్రామంలో ఉన్న అజయ్ అనే అతను నా విశాలమైన డబుల్ ట్రైన్ కంటే మంచి ట్రైన్ తయారు చేశాడా? అవును, అతను ఒక పిచ్చోడు. పాత సామాన్లతో తయారు చేసిన ట్రైన్తో విదేశీ డబుల్ ట్రైన్ పోటీ పడాలనుకుంటున్నాడు. తన కోరిక తీరాల్సిందే. నువ్వు వెళ్ళి ఊరంతా చాటింపు వేయి. అజయ్ డబుల్ ట్రైన్ కి విమల్ డబుల్ ట్రైన్ కి మధ్య పోటీలో ఏం జరగబోతుందోనని. లలిత్ ఊర్లో అందరికీ కూడా ఈ విషయం చెప్తాడు. అజయ్కి తను తయారు చేసిన ట్రైన్ మీద నమ్మకం ఉంటుంది. అందుకని తను కూడా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు.
పోటీ పడే రోజు రానే వస్తుంది. దేశ విదేశాల నుండి మీడియా వాళ్ళు ఈ పోటీని వాళ్ళ ఛానల్లో లైవ్ ఇవ్వడానికి వస్తారు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నీకు విజయాలు సాధించి సాధించి గర్వం వచ్చేసింది, కానీ ఇవాళ నేను నీ గర్వాన్ని పూర్తిగా మట్టిలో కలిపేస్తాను చూడు. అప్పుడే రేస్ మొదలవుతుంది. ఊరి వాళ్ళందరూ కూడా విమల్ కోసం చీర్ చేస్తూ ఉంటారు. 2 ట్రైన్లు ఒకదానితో ఒకటి ఎంతగానో పోటీ పడతాయి. ఒకసారి విమల్ ట్రైన్ ముందుకు వెళ్తే మరోసారి అజయ్ ట్రైన్ ముందుకు వెళ్తుంది. కమాన్ విమల్, నువ్వే ఛాంపియన్ అని ఇవాళ చూపించాలి. ఇలాగే పోటీ గట్టిగా సాగుతుంది. ఇక చివరికి అజయ్ విశాలమైన ట్రైనే గెలుస్తుంది. గ్రామస్తులందరూ తమ కళ్లను తాము నమ్మలేకపోతారు. మన దేశంలో తయారైన విశాలమైన డబుల్ ట్రైన్, దాని ధర విదేశాల్లో తయారైన ఖరీదైన ట్రైన్లో సగమే, కానీ స్పీడ్ మాత్రం దానికి రెట్టింపు ఉంటుంది. నిజమే, నేను ఒప్పుకుంటాను. నువ్వు అద్భుతం చేశావు. ఇక నుండి నేను మన దేశంలో తయారైన విశాలమైన డబుల్ ట్రైన్ రేస్లోనే పాల్గొంటాను. అజయ్ తయారు చేసిన స్వదేశీ ట్రైన్ ప్రపంచం అంతటిలో ఎంతో ఫేమస్ అయిపోతుంది. అజయ్కి ఆ ట్రైన్ తయారు చేయమని ఆర్డర్స్ వస్తాయి. అజయ్ డబుల్ ట్రైన్ ని తయారు చేయడం కోసం ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాడు. ఇక విమల్ ఆ ట్రైన్ గురించి ప్రచారం చేస్తుంటాడు. ఈ కథ రాంపూర్కి చెందిన నందూది. నందు తన కుటుంబంతో పాటు రాంపూర్లో నివసించేవాడు. నిజానికి నందు చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. కాని తను ట్రైన్ టీసీ కావాలి అని కలలు కంటూ ఉండేవాడు. ఈ మధ్య నాకు పనులు ఎంత ఎక్కువయ్యాయంటే నాకసలు చదువుకోవడానికి సమయమే దొరకడం లేదు. ఇదిగో నందు బాబు, నాకు నువ్వు ఒక పెద్ద చెక్క కబార్డ్ తయారు చేసి ఇవ్వాలి. నేను చేసిస్తాను అన్నా కానీ సమయమైతే ఎక్కువ పడుతుంది. చూసుకో మరి, అర్జెంట్ అయితే ఇంకెవరితోనైనా చేయించుకోండి. ఈ మధ్య నువ్వు చాలా పోజు కొడుతున్నావు. ముందులాగా లేవు. వదిలేయ్, నేను ఇంకెవరితో అయినా చేయించుకుంటాను. నందు చెక్క పనులను ఎంత బాగా చేసేవాడు అంటే అందరూ తనతోనే కావలసిన పనులు చేయించుకునేవాళ్లు. దానివల్ల నందు తనకిష్టమైన వ్యాపారం చెయ్యలేకపోతాడు. ఇక దాని గురించి నందు వాళ్ళమ్మతో, రూపమతితో చెప్తాడు. అమ్మా, నేను ప్రతిదానికి విసిగిపోతున్నాను. అందరూ నాతోనే వస్తువులు చేయించుకోవాలి అనుకుంటున్నారు. ఇక దీనివల్ల నేను చదువుకోవడం సంగతి తర్వాత నేను నిద్రపోవడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు. ఇదైతే చాలా మంచి విషయం. నీలో ఇంత మంచి కళ ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడం కోసం నువ్వు ఈ పని చేయడమే మంచిది బాబూ. ఇంకెక్కడా ఉద్యోగం చేయాల్సిన అవసరం అనేదే ఉండదు. లేదమ్మా, నేను ట్రైన్లో టీసీ లేదా మోటార్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే. నువ్వు ఒక పని చెయ్యి. ఇవాళ సాయంత్రం నువ్వు ట్రైన్ ఎక్కి మీ మామయ్య గారింటికి వెళ్ళు. కనీసం కొద్ది రోజులైనా నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉంటావు కదా. అదైతే సరిగ్గా చెప్పావమ్మా, నేను అలానే చేస్తాను. కనీసం కొన్ని రోజులైనా నాకు నచ్చినట్టుగా ఉంటాను. నందు తన సామాన్లు సర్దుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరి వెళ్తాడు. తను ట్రైన్ వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ట్రైన్ రావడానికి చాలా సమయం పట్టేలా ఉందే. అంతవరకు ఏం చేయాలబ్బా? ఎంతసేపు అని విశ్రాంతి తీసుకోవాలి? అంతలో అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. నందుతో ఇలా అంటుంది. అరే నందు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు? నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు మా ఇంటికి తలుపులు చేసావు కదా. ఆ తలుపుని ఎంత బలంగా చేసావంటే అది ఇవాల్టికి కూడా చెక్కు చెదరలేదు. ధన్యవాదాలు. మీరు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. నువ్వు వినలేదా? పక్క ఊళ్ళో ట్రైన్ డ్రైవర్ ఇంకా టీసీ ఉద్యోగాల కోసం పరీక్షలు జరుగుతున్నాయంట. దీని గురించి నేను కూడా పేపర్లో చదివాను. మరి ఇందులో నేను కూడా పాల్గొనొచ్చా? ఇందులో బాగా చదువుకున్న అబ్బాయిలు ఇంకా గ్రాడ్యుయేట్లు సెలెక్ట్ అవ్వాలని అనుకుంటారు. అక్కడ నీలాంటి వాడికి ఏం పని ఉంటుంది చెప్పు? నువ్వు ఇంకెక్కడికైనా వెళ్లి తలుపులు లేక కిటికీలు తయారు చేసుకో. ఆవిడ మాటలకి నందుకి చాలా కోపం వస్తుంది. తను వాళ్ల మామయ్య దగ్గరికి వెళ్లకుండా ఉద్యోగం సంపాదించడానికి ఆవిడను వెంబడించి వెళ్తాడు. ఇక్కడ పనిచేయని ట్రైన్లు ఎన్నున్నాయి, కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అసలు? అప్పుడు నందు దృష్టి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగి మీద పడుతుంది. ఎవరెవరైతే ఆ ఉద్యోగం కోసం అక్కడికి చేరుకుంటారో అతను వాళ్లతో ఇలా అంటాడు. ఈ ట్రైన్ ఆంగ్లేయుల కాలం నుండి ఇక్కడ ఇలాగే పడి ఉంది. ఎవరైతే ఈ ట్రైన్ సరిగా ఉపయోగిస్తారో నేను వాళ్లకే ఉద్యోగం ఇస్తాను. అయితే నాకు ఉద్యోగం ఖాయం. గవర్నమెంట్ ఉద్యోగి ఆ మాటలు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు నందు ఆవిడ దగ్గరికి వెళ్తాడు. నేను కూడా ట్రైన్లో పనిచేయడం కోసం ఇందులో పాల్గొనవచ్చా?
నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? అరే, ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా నువ్వు చేయడానికి? ఆవిడ నందుని అందరి ముందు ఎగతాళి చేస్తుంది. నందు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆలోచనలు పడతాడు. వీళ్ళందరికీ నేను వీళ్ళకంటే మంచి ట్రైన్ తయారు చేసి చూపిస్తాను. దాన్ని నేనే నడుపుతాను. నందు ఆ క్షణమే ఒట్టు పెట్టుకుంటాడు. అడవిలో నుండి బోలెడన్ని చెక్కలని కొట్టి తీసుకొస్తాడు. వాటితో ట్రైన్ తయారు చెయ్యాలి అని అనుకుంటాడు. 8 చక్రాలతో. నందు రాత్రి పగలు కష్టపడి ట్రైన్ ఆకారంలో ఉండే ఒక నకిలీ చెక్క ట్రైన్ని తయారు చేస్తాడు. అది చూడటానికి అచ్చం ట్రైన్ లాగే ఉంటుంది. ఈ విషయం ఊరంతా విస్తరిస్తుంది. నందు చెక్క ట్రైన్ గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది సిద్ధంగా ఉంది. దీన్ని ఎలాగైనా బయటికి తీయాలి. ఇది గనక నడిచింది అంటే పేదవాళ్ళందరినీ ఎంచక్క ట్రైన్ సాయంతో నేను అన్ని చోట్లకు తిప్పుతాను. దీన్ని కేవలం ఇంజన్ పెడితే చాలు. ఇంకా నా పని పూర్తయినట్టే. నందు అన్ని షాపులకి వెళ్లి ఇంజన్ కోసం వెతుకుతాడు. బాబాయ్, మీ దగ్గర ట్రైన్ ఇంజన్ కానీ ఇంకేదైనా ఇంజన్ కానీ ఉందా? ట్రైన్ ఇంజనా? నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఇక్కడ ట్రైన్ ఇంజన్ ఎలా దొరుకుతుంది? చూడండి, నేను ఒక చెక్క ట్రైన్ తయారు చేశాను. మీ దగ్గర అందులో పెట్టడం కోసం ఏదైనా ఇంజిన్ ఉంటే నాకు ఇవ్వండి. చెక్క ట్రైనా? అవునవును, నేను కూడా విన్నాను. ఒక పిచ్చివాడు చెక్క ట్రైన్ చేస్తున్నాడు అని. అది నువ్వేనా? అవునవును, నేనే. నా చెక్క ట్రైన్ నడుస్తోంది కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. చూడు, నా దగ్గర అయితే ఏ ఇంజన్ లేదు. కానీ అక్కడ దగ్గరలో పోలడని చెరువులున్నాయి. అక్కడ నీకు బండి ఇంజన్లు దొరికే అవకాశం ఉంటుంది. ఆ చెరువులో మునిగిపోయిన బళ్ళు ఏమైనా ఉంటే వాటి ఇంజన్లను ఎవరూ ఉపయోగించరు. నువ్వు వెళ్ళి అక్కడ చూసుకున్నా. నందు దుకాణం అతను చెప్పిన మాటలు విని ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు. అతను చెరువు దగ్గర చూసేసరికి బోలెడన్ని బళ్ళు చెరువు దగ్గర పడి ఉంటాయి. ఆ బళ్లల్లో నుంచి ఒక బండి ఇంజన్ని తను తీసుకుంటాడు. దాంతో అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా అంతలోనే ఆ ఇంజన్లో నుండి ఒక ఆత్మ బయటికి వస్తుంది. నువ్వు నన్ను ఈ చెరువులో నుండి బయటికి తీసి నన్ను కాపాడావు. నేను నీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. నందు ఆ ఆత్మను చూసి భయపడిపోతాడు. తను ఇంజన్ని తీసుకొని అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆగు బాబు, కంగారు పడకు. నువ్వు నాకు చాలా సాయం చేశావు. నేను నిన్ను ఏమీ చెయ్యను. అడుగు, నీకు ఏం కావాలో. నిజంగానా? నాకు ఇదిగో ఈ ఇంజన్ కావాలి. ఇంకేమీ వద్దు. నువ్వు నన్ను ఏమీ చేయొద్దు. నా తప్పేమీ లేదు అసలు. వెళ్ళు, ఈ ఇంజన్ తీసుకెళ్ళు. నువ్వు ఏ బండిలో అయితే ఈ ఇంజన్ పెడతావో అప్పుడు నా అద్భుతమైన శక్తులతో ఆ బండి ఎక్కడికైనా ఒక క్షణంలో వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ ఆత్మ మాయమైపోతుంది. నందు ఆ ఇంజన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. దాన్ని తీసుకువెళ్లి తన చెక్క ట్రైన్కి తగిలిస్తాడు. ఆ ఇంజన్ని పెట్టగానే చెక్క ట్రైన్ మెరవటం మొదలవుతుంది. ఏదో వింత జరిగినట్టుగా అనిపిస్తుంది. నందు చెక్క ట్రైన్ ఇప్పుడు మాయా ట్రైన్ గా మారిపోయింది. దీన్ని నడిపి చూస్తాను. జై శ్రీరామ్. ఇవాళ నాకు మొదటి రోజు. నేను అందరినీ ఎక్కించుకొని దీనిని పెద్ద ట్రైన్ గా మార్చేస్తాను. నందు చెక్క ట్రైన్ నడవడం మొదలవుతుంది. బోలెడంత మందిని ఎక్కించుకొని అది 1 నిమిషంలోనే వాళ్ల ఇంటికి చేరుస్తూ ఉంటుంది. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. మీరు నన్ను అక్కడికి తీసుకెళ్లగలరా? నేను ఈ చెక్క ట్రైన్ గురించి ఎంతో విన్నాను. మీరు నాకు సాయం చేస్తే నేను మీకు ఎంతో రుణపడి ఉంటానండి. రండి, సవారి ఎక్కించుకోవడం దించడం ఇదే కదా నా పని. రండి. ఆ వ్యక్తిని మాయా చెక్క ట్రైన్ సహాయంతో నందు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ధన్యవాదాలు నందు. నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అలా నందు ఎంతో ఫేమస్ అవుతాడు. చెక్క ట్రైన్ సహాయంతో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ విషయం సీమాకి తెలుస్తుంది. అప్పుడు సీమ తనకి వ్యతిరేకంగా పన్నాగం పన్నడానికి ప్రయత్నిస్తుంది. ఈ నందుగాణ్ణి నేనైతే ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఇదంతా కూడా ఆ ఇంజిన్ వల్లనే జరుగుతోంది. నేను ఇప్పుడు ఆ ఇంజిన్ని చెక్క ట్రైన్ నుండి దొంగిలిస్తాను. వేణువు లేకపోతే ఇక శబ్దం ఎలా వస్తుంది చెప్పు? ఇక సీమ అలాగే చేస్తుంది. తను ఇంజిన్ని దొంగిలించడానికి నందు ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి తను చూసేసరికి చెక్క ట్రైన్ అక్కడే ఉంటుంది. తను చెక్క ట్రైన్ దగ్గరికి వెళ్లి ఆ ఇంజిన్ని దొంగిలించడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఇంజిన్ని పట్టుకోగానే ఇంజిన్ నుండి కరెంటు పాస్ అవుతుంది. సీమాకి కరెంటు షాక్ తగులుతుంది. కరెంట్ కరెంట్
సీమ అరుపులు విని నందు అక్కడికి చేరుకుంటాడు. ఒక కర్ర సహాయంతో తనని ఇంజన్ నుంచి వేరు చేస్తాడు. ధన్యవాదాలు నందు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నువ్వు ఇక్కడికి ఇంజన్ దొంగిలించడం కోసం వచ్చావా? ఇది చాలా పెద్ద తప్పు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నువ్వు నన్ను క్షమించు. నేను నిన్ను క్షమించాలి అంటే నువ్వు నాతో ఈ చెక్క ట్రైన్లో పనిచేసి తీరాల్సిందే. దాని గురించి నువ్వు నన్ను ఇంతలా అడగాలా? నేను తప్పకుండా చేస్తాను. సీమ ఇంకా నందు కలిసి అందరినీ చెక్క ట్రైన్ సహాయంతో వాళ్ళ ఇళ్లకు చేరుస్తారు.